దేవుడు ప్రపంచమంతటా సువార్త యొక్క విత్తనాలను విత్తుతున్నారు. మధ్యప్రాచ్యంలో పస్కా ఆచరించబడుతుందనే వార్తను చూస్తూ మనం తండ్రి మరియు తల్లి ఈ కార్యమంతా చేశారు అని గ్రహిస్తాము. జీవజలము ప్రవహించిన ప్రతిచోట ఏమి జరుగును? సమస్త ప్రాణులు జీవము పొందుతాయి మరియు అవి పరిశుద్ధపరచబడునని వ్రాయబడెను. యెహెజ్కేలు 47వ అధ్యాయం 9వ వచనము. వడిగా పారు ఈ నది వచ్చుచోట్ల నెల జలచరములన్నీయు ఏమి జరుగుతుంది? బ్రతుకును. నిశ్చయముగా అది ప్రవహించినట్లయితే వారు జీవించెదరు. వారు దానిని పొందుకున్నట్లయితే వారు రక్షింపబడగలరు. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దేవుని సంఘములాంటి సత్యం ఏదైనా ఉన్నదా? లేదు, లేదు. కాబట్టి మన స్వంత సత్యము తప్ప లోకాన్ని రక్షించగలిగే ఏ సత్యము లేదు. మరియు లోకాన్ని రక్షించే దేవుడు మన సీయోనులో మాత్రమే ఉన్నారు. దేవుడు సీయోనులో నివసించునని వ్రాయబడెను. దేవుడు ఇలా సెలవిచ్చారు, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీయూ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. దేవుడు మనలను మనుష్యులను పట్టే జాలరులతో పోల్చారు. జీవజలము వల్ల అసంఖ్యాకమైన చేపలకు ఏమి జరుగును? వారందరూ జీవము పొందుచున్నారు. ఇదంతయు ప్రవచించబడినట్లుగానే జరుగుచున్నది. దాని ప్రారంభము వినయంగా కనపడను, దాని భవిష్యత్తు వర్ధిల్లును. ప్రారంభంలో నీరు చీలమండల వరకు చేరెను, కాని 1000 మూరలు కొలిచిన తర్వాత అది మోకాళ్ల వరకు పెరిగింది. మరి 1000 మూరలు కొలవగా నడుము వరకు చేరెను, మరియు ఇంకా 1000 మూరలు కొలిచినప్పుడు అది దాటలేని నదిగా మారెను. అలాంటి లోతుతో అది ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించుచున్నది. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్లా జలచరములన్నీయు. 9వ వచనంలో వాటికి ఏమి జరుగుతుంది? బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును ఏమిటి? బ్రతుకును. సమస్తమును బ్రతుకును. ప్రవచనం అలా వ్రాయబడినట్లయితే మనం ఈ ప్రవచనాన్ని నమ్మాలా వద్దా? యేసు పునరుద్ధానమైన తర్వాత ఆయన ఎమ్మాసుకు గల మార్గమందు 2 శిష్యులకు ప్రత్యక్షమయ్యారు, మరియు వారు ఆయనను గుర్తించలేకపోయారు. దిగజారిన ముఖాలతో ఉన్నవారిని చూసి, యేసు, మీరెందుకు విచారంగా ఉన్నారు అని అడిగారు. యేసుకు సంబంధించి జరిగిన విషయాలు తెలియనివారు యెరూషలేములో నివసిస్తున్న మీరు మాత్రమేనా? ఇశ్రాయేలును విమోచించబోచున్నది ఆయనేనని మనం ఆశించాము. అదనంగా మనలో కొందరు సమాధి వద్దకు వెళ్లారు మరియు ఆయన సజీవంగా ఉన్నారని చెప్పిన దేవదూతల దర్శనాన్ని చూశారు. మేము దీనిని నమ్మలేము. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, మీరు దేవుని మాటలను ఎందుకు నమ్మరు అని చెప్పారు. ఎమ్మాసుకు గల మార్గమందు ఆయన 2 శిష్యులకు అలాంటి గ్రహింపును అనుగ్రహించినప్పుడు రొట్టె విరచుట ద్వారానే వారి కన్నులు తెరవబడలేదా? మరియు వారు ఆయనను యేసుగా గుర్తించగలిగారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది నెరవేరబడును. ఇక్కడ ఇది నమోదు చేయబడింది, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. సమస్తము అనగా ఏమీ మిగలలేదు, సమస్తము జీవములోకి వచ్చును. మనం వారందరినీ రక్షించవలెను కదా? రండి 10వ వచనం చూద్దాం. మరియు దాని వద్ద ఏన్గెది పట్టణము మొదలుకొని ఏనెగ్లా ఈము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని అందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవయుండి బాగుకాకయుండును. వాటిలో మనమెంతగా ప్రకటించినను ప్రారంభం నుండి సాతాను పక్షాన ఉండి పరలోకం నుండి క్రిందికి త్రోసివేయబడిన దురాత్మలు రక్షింపబడవు కదా? 12వ వచనము. నదీ తీరమున ఇరుపెక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలనెలకు కాయలు కాయును. అది ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? పరిశుద్ధ ఆలయము. మరియొక మాటలలో మందిరము ఎవరిని సూచిస్తుంది? యోహాను 2వ అధ్యాయంలో మందిరము తన శరీరమని యేసే స్వయంగా చెప్పారని వ్రాయబడెను. అదనంగా హెబ్రీయులు 10వ అధ్యాయం యేసే స్వయంగా పరిశుద్ధ మందిరం యొక్క తెరగా కూడా పనిచేశారని నమోదు చేసింది. ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలనెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు
దేనికి? ఔషధమునకును వినియోగించును. ఇది మరణాన్ని స్వస్థపరిచే ఒక ఔషధ పదార్థం. ఇది నిత్య జీవమును అనుగ్రహించే ఔషధము అవుతుంది.